వార్నింగ్ ఇస్తున్నారు. మోరోవర్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా సీజ్ ఫైర్ ఆపకపోతే వాణిజ్యం ఆపేస్తామని బెదిరించారు. సీజ్ ఫైర్ ఆయన చేయబట్టి ఆపినవా మనం ఆపినవా అనేది భారత ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. బట్ అయినా ట్రంప్ వ్యవహారం మాత్రం అట్లాగే కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు శేషు సార్ దీని తర్వాత పరిణామాల్ని? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు రెహమాన్ అన్నకి నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. ఏంటి అంటే అమెరికన్లు కమలా హారిస్ ని ఓడించి తప్పు చేశారా అనే భావన కలుగుతుంది. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం ఏం ఆశించాము? భారత ప్రధానమంత్రికి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి, మన ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయి, వాణిజ్య సంబంధాలు కూడా బలపడతాయని ఆశించాము. కానీ అందుకు భిన్నంగా మొత్తం వ్యవహారం కనపడుతున్నటువంటి నేపథ్యంలో బద్ధ శత్రువులు అయ్యి చైనాతో ఫ్రెండ్షిప్ పోయేంత వరకు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అదే కమలా హారిస్ గెలిచి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనేది నా అభిప్రాయం. కాబట్టి ఇది అమెరికన్లో చేసినటువంటి ఒక తప్పుగా నేనైతే భావిస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో గ్రోత్ ఇంజన్ గా వాణిజ్యం మారిపోయింది శ్రీకాంత్. అంటే ప్రపంచ వాణిజ్యము ఒక గ్రోత్ ఇంజన్ గా మారిపోయిన నేపథ్యంలో ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ వాణిజ్యానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో ఈ బలహీనతను అడ్డం పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను సుంకాల విధింపుతోటి, అదనపు సుంకాల విధింపుతోటి, రెసిప్రోకల్ టారిఫ్స్ తోటి బెదిరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే అస్త్రాన్ని భారతదేశం పై కూడా ప్రయోగించాలనేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే ఈ అదనపు సుంకాల విధింపు 25% ప్లస్ 25%, మొత్తం 50% సుంకాలను భారత్ పైన విధిస్తున్నాను, అది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది అనేటటువంటి ఒక ఏకపక్ష నిర్ణయాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో భారత్ ఈ సందర్భాన్ని లేకపోతే ఈ బెదిరింపుని ఎట్లా ఎదుర్కొంటుంది, దీనికి ఎట్లా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంది, ఈ సందర్భం నుంచి ఎట్లా బయటపడాలనేటటువంటిది ఒక ఆలోచన చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే భారత్ అమెరికాకి ఒక పెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే మన వాణిజ్యంలో అమెరికా వాటా 18% ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద వాణిజ్య భాగస్వామి మనకి ఇలాంటి ఇబ్బందులు కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం మన దేశం పైన, మన ఎగుమతుల పైన పడుతుంది అనేటటువంటి విషయం మనం వాస్తవంగా అంగీకరిస్తున్నాం. అయితే శశిధరూర్ లాంటి వాళ్ళు ఒక మాట ఏం చెప్తున్నారనంటే, ఓకే అమెరికా మనకి ఈ సుంకాల విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో మన కింగ్ కర్తవ్యం ఏంటి? మనం ఏం చేయాలనంటే కొత్త మార్కెట్స్ ని వెతుక్కోవాలా. ఎందుకు ఇప్పుడు ఎట్లాగో అమెరికా ఎప్పుడు ఇదే వైఖరిని అవలంబిస్తుంది భారతదేశం పట్ల. కాబట్టి మనం కొత్త మార్కెట్స్ ని గనక వెతుక్కుంటే, ఇన్వెన్షన్ ఆఫ్ న్యూ మార్కెట్స్ గనక చేసుకుంటే, మనం అమెరికా పైన ఆధారపడేటటువంటి విషయాన్ని తగ్గించుకుంటే భవిష్యత్తులో కూడా మనకు మంచిది అనేటటువంటి సూచనలు వస్తున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు భారత్ బెదురుతుందా, భారత వ్యవహార శైలి ఎట్లుండబోతుంది, భారత్ తీసుకునేటటువంటి చర్యలు ఏంటనేది ఇప్పుడు మనకి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చర్చ జరుగుతుంది. ఒక విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మెక్సికో పైన ఇదే విధమైన వ్యవహారం చేయబోతే మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ తిప్పికొట్టింది. తర్వాత కెనడా పైన కూడా ఇలాంటి వ్యవహారం చేయకపోతే కెనడా ఒక మాట చెప్పింది, మనకు బాగా గుర్తుండే ఉంటుంది, నొప్పి అంటే ఏంటో అమెరికాకు కూడా తెలిసి వచ్చే విధంగా మా సుంకాల విధింపు కూడా ఉంటుంది. ఒక కెనడా ఒక చిన్న దేశం, 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరిపోమని ఇదే ట్రంప్ చెప్తే, ఇదే ట్రంప్ కెనడా పైన సుంకాలు విధిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నొప్పి అంటే నీకు కూడా ఏంటో తెలిసేటట్టు కెనడా చేస్తుంది అనేటటువంటి ఒక తిప్పి కొట్టేటటువంటి ఒక డైలాగ్ చెప్పింది. తర్వాత చైనాతో కూడా 245% తీసుకుపోయిండు రెసిప్రోకల్ టారిఫ్ విధింపులో. కానీ మళ్ళీ దిగొచ్చి 30% ఒప్పందం చేసుకున్నాడు కదా. కాబట్టి ఈయన బెదిరింపులకు ఎవరూ భయపడట్లేదు. ఇప్పుడు మనకి చూస్తే రష్యాని బెదిరించడానికి ప్రయత్నం చేసిండు, చైనాని బెదిరించడానికి ప్రయత్నం చేసిండు, మెక్సికోని, కెనడాని, జపాన్ ని ఎవ్వరూ భయపడలేదు. బ్రిటన్ తోటి భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే బ్రిటన్ మీద కూడా అక్కసు వెళ్ళగక్కిండు. అదే నేను ఏమంటున్నాను, భారత్ ఇటీవల కాలంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బ్రిటన్ తో చేసుకుంటే ఈ అన్ని పరిణామాలు గనక చూస్తే ట్రంప్ కు ఒక ఆందోళనకరమైనటువంటి అంశంలో భారత్ ను కూడా బెదిరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుండు. ఎందుకు ఇప్పుడు ఈ అంశాలకు తెగబడ్డాడు అనంటే, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే
మనం వాణిజ్య ఒప్పందం మీద అమెరికా తోటి డైలాగ్స్ జరుగుతున్నాయి, నెగోషియేషన్స్. ఇప్పటికే 5 నెగోషియేషన్స్ కంప్లీట్ చేసినాం. ఈ 6th నెగోషియేషన్ ఇండియాలోనే ఆగస్టు 25న జరగాల్సినటువంటి సందర్భంలో ఏకపక్షంగా 25% మేము సుంకాలు పెంచుతున్నాం అన్నాడు. ఎందుకంటే ఈ వాణిజ్య ఒప్పందంలో మనము అమెరికా డైరెక్షన్స్ ని, అమెరికా ప్రతిపాదనలు ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో కానీ, డైరీ విషయంలో కానీ, పౌల్ట్రీస్ విషయంలో కానీ, ఇట్లాంటి కొన్ని అంశాల్లో మనం అమెరికన్ వస్తువులకి ఇండియన్ మార్కెట్ ను ఓపెన్ చేయట్లేదు. ఆ కోపం అతనికి ఉన్నది కాబట్టి 25% అదనపు సుంకాలు విధిస్తున్నాం అనేటటువంటి ఒక ఏకపక్ష ప్రకటన చేశాడు. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది ఏం చెప్తున్నాడు అంటే, మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు, రష్యా నుండి చమురు కొంటున్నారు, రష్యా నుండి ఆయుధాలు కొంటున్నారు, మీ వల్లనే ఉక్రెయిన్ లో మారణకాండ జరుగుతుంది అనేటటువంటి ఒక అభియోగము. అది బేస్లెస్ అభియోగం. ఎందుకనంటే ఒక్క రష్యా నుండి భారత్ మాత్రమే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవటం లేదు, మనకంటే ఎక్కువ చైనా చేసుకుంటుంది. మరి చైనా మీద ఎందుకు మీరు ఈ విధమైనటువంటి జరిమానాలు విధించట్లేదు? కాబట్టి మీరు ఆయిల్ దిగుమతి చేసుకుంటారు. ఆయిల్ దిగుమతి ఎలా జరుగుతుంది? చౌకగా జరుగుతుంది, డాలర్లో కాదు రూబుల్లో జరుగుతుంది. అది వాని కోపం. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, మీ పైన చమురు దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి మరొక 25% పెనాల్టీ టారిఫ్ వేస్తున్నానని, మొత్తం 50% టారిఫ్ వేస్తున్నాను అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చాడు. అంటే మనం ఏ దేశంతో వ్యాపారం చేయాలో ఈయనే చెప్తాడు, మనం ఏ దేశంతో సీజ్ ఫైర్ చేసుకోవాలో ఈయనే చెప్తాడు. అంటే మన దేశాన్ని తను ఎలా నిర్దేశించగలడు అనేటటువంటి ఒక సందేహం వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఇతనికి వస్తున్నటువంటిది ఏంటంటే, వాణిజ్య ఒప్పందంలో తను మాట వినట్లేదు, తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ ఉక్రెయిన్ విషయంలో తన మాట వినట్లేదు. కాబట్టి ఈ కోపం అంతా కూడా ఇటు భారత్ పైన తీసుకుంటున్నాడు. ఇంకొక పక్క ఏంటంటే, బ్రిక్స్ దేశాలు అసలు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, అది అమెరికాకు వ్యతిరేకమైనటువంటి కూటమి కాబట్టి దానిపైన కూడా ఇంకొక 10% అదనపు సుంకాలు వేస్తున్నాడు అంటున్నాడు. ఇంకో కీలకమైనటువంటి అంశం అతను కోపం తెప్పించేది ఏంటంటే, ఈ మధ్య ఒక ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రతిపాదనలు ఏంటంటే, బ్రిక్స్ కంటే బలమైన ప్రతిపాదన వస్తుంది. అదేంటి? రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా, ఈ 3 దేశాలు కలిసి ఒక కూటమిగా గనక ఏర్పడితే భవిష్యత్తులో డాలర్లో కాకుండా సొంత కరెన్సీల్లో గనక వ్యాపారం చేస్తే డాలర్ బలహీనపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక 3 బలమైనటువంటి దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే భవిష్యత్తులో అది అమెరికా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, అమెరికా ఆధిపత్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా భారత్ని బెదిరించేటటువంటి ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ట్రంప్ చేస్తున్నాడు. భారత్ని బెదిరించడానికి ఈ సుంకాల ప్రస్తావన తీసుకొచ్చాడు అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. రెండోది ఏంటంటే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి తను చెప్తున్నది ఏంటంటే, మీరు మాపై ఎంత సుంకాలు వేస్తున్నారో మేము మీ పైన అంతే సుంకాలు వేస్తామంటున్నారు. భారత్ ఒకానొక సందర్భంలో మా వస్తువుల పైన 100% టారిఫ్ వేస్తుంది, మేము సగటున 5% కూడా టారిఫ్ వేయటం లేదు, మీరు సగటున 18% టారిఫ్ వేస్తున్నారు, కాబట్టి మీ పైన మేము సుంకాలు వేస్తామని ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి వాయిదా వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ దీంట్లో తనకి చాలా అసూయ కలుగుతున్నది ఏంటంటే, 2024-25లో మనం $87 బిలియన్ ఎగుమతులు చేస్తే $46 బిలియన్ విలువ కలిగిన వస్తువులను అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. అంటే అమెరికాకి ఇండియాకి మధ్య ట్రేడ్ లో $41 బిలియన్ వాణిజ్య మిగులు భారతదేశానికి మిగిలింది. అది వానికి కంటగింపుగా మారిపోయింది ట్రంప్ కి. అంటే భారత్ ఇంతగానో అమెరికా మీద సంపాదించేస్తుంది, మనం లేకపోతే వాళ్ళకి దిక్కు లేదు, కాబట్టి మనం చెప్పినట్లు భారత్ వినాలి, కాబట్టి సీజ్ ఫైర్ చేయమన్నా వినలేదు, లేకపోతే రష్యా తోటి వాణిజ్యాన్ని బంద్ చేసుకోమన్నా వినలేదు, కానీ మా ద్వారా ఇంత లాభం పొందుతున్నటువంటి భారత్ని ఎందుకు ఉపేక్షించాలనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చి మరీ భారతదేశ ప్రతిష్టను దిగజార్చేటటువంటి మాటలు ఏంటంటే, రష్యా భారత్ 2 డెడ్ ఎకానమీలు, ఇద్దరిని కలిసి మునిగిపోనియండి అంటున్నాడు. వాట్స్ ద కామెంట్ ఆన్ ట్రంప్ ఆన్ ఇండియా? డెడ్ ఎకానమీ ఏంటది? మృత ఆర్థిక వ్యవస్థ ఏంటది? ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని IMF చెప్తుంది, IBRD చెప్తుంది. మన సగటు వృద్ధి రేటు 6% కంటే ఎక్కువ ఉంటే అమెరికా సగటు వృద్ధి రేటు 3% ఉంది. ఎవరిది మృత ఎకానమీ? ఎవరిది డెడ్ ఎకానమీ? ప్రపంచ వృద్ధిలో భారత్ 18% భాగస్వామ్యాన్ని కలిగి ఉంటే అమెరికా 11% భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఎవరిది డెడ్ ఎకానమీ? ఎవరిది మృత ఆర్థిక వ్యవస్థ? అంటే ఒక అక్కస్సుని భారత్ ఎదుగుదల పైన చూపిస్తున్నారు. రేపు భవిష్యత్తులో రిక్ అనేటటువంటి ఒక కూటమి ఏర్పాటైతే
అది అమెరికా ఆధిపత్యానికి, అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పుడు అందుకే దాంట్లో మనకు కనపడుతున్నటువంటి ఒక సూక్ష్మం మనం గమనించాలి. ఏంటంటే భారత్